కూడా ఊహించేసాం. చేస్తూనే ఉంటాం. కరెంట్ మాత్రం ఇప్పిస్తాం. தமிழ்நாடு முதலமைச்சருமான திராவிட நாயகன் மதிப்புக்கும் மரியாதைக்குரிய தமிழ்நாடு முதலமைச்சர் முத்துவேல் கருணாநிதி ஸ்டாலின் அவர்களின் ஆணைக்கிணங்க நம்முடைய கிருஷ்ணகிரி மேற்கு மாவட்டம் ஓசூர் ஒன்றிய திமுக சார்பில் நாடு போற்றும் நான்காண்டு தொடரட்டும் இது பல்லாண்டு என்ற தலைப்பில் திருமுனை பிரச்சார கூட்டங்கள் நடைபெறும் என்று தலைமை கழகமும் எங்களுடைய மாவட்ட கழகத்தினுடைய செயலாளர் மதிப்புக்கும் மரியாதைக்குரிய ஓசூர் ஒன்றிய கழக செயலாளரின் அனுமதி பெற்று இன்று பாவலூர் பேருந்து நிலையத்தில் திருமுனை பிரச்சாரம் కూటం నడపెరిగినది. వందనములు మన బాగలూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా కార్యదర్శి అయినటువంటి మన ఒసూరు శాసనసభ్యులు వై ప్రకాశన్న గారికిను సర్వేశన్న గారికిను ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకును మరియు ఇక్కడ అందరికినో నాగరాజన్న రమేష్ టిఎస్పి శివశంకర్ ప్రతి ఒక్కరికినో నా యొక్క వందనాలు తెలుపుకొనుచున్నాను. ఇక్కడ మన పేచాలరుగా వచ్చేసినటువంటి ధర్మపురి ఆదియమ్మన్ గారికినో నా యొక్క వందనాలు తెలుపుకొనుచున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న దళపతి గారు 4 సంవత్సరంలో చెప్పుకున్నవి ఎన్నో సాధనలు చేసి చూపించినారు. ఆ యొక్క సాధనలను ప్రజల దగ్గర తెలియజేయడానికి మీ ముందుకు వచ్చిండారు. ఆ యొక్క సాధనలు మీ దగ్గర అందరికీ తెలిసే విధంగా తెలివిగా తెలియజేస్తున్నారు. ఆ యొక్క సాధనలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి ఊరు గ్రామాల్లో మీరు దళపతి గారు మనకి ఇలాంటి మంచి పనులు చేసిండారని మీరు కూడా చెప్పి వచ్చే ఏర్పాటు చేసే విధంగా అందరూ సహకరించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ అన్ని వివరముగా మన ప్రకాశం గారు మరి పేచాలూరు గారు అనే అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలుసుకుని ముగించుతున్నాను. பாராட்டுகளை தெரிவித்துமாறு உங்களை அன்புடன் கேட்டுக்கொள்கிறோம். இதற்காக ஒரு கைத்தட்டல் கொடுங்கள். அதே போல தும்மனப்பள்ளி ஊராட்சியில் முனேஸ்வர் நகர் என்ற கிராமத்தில் 100க்கும் மேற்பட்ட விவசாய பெருமக்கள் குடியிருந்து வருகிறார். அவர்கள் வீடு கட்டி அவர்கள் மின் இணைப்பு இல்லை. நம்முடைய சட்டமன்ற உறுப்பினர் அதுவும் சட்டசபையிலே பேசி நம்முடைய கழகத் தலைவர் அவர்களின் ஆசையோட அவர் அனுமதியோட அமைச்சரவத்தில் பேசி அந்த கோரிக்கையை இதுவரைக்கும் யாரும் பேசாத ஒரு சட்டசபையில பேசிய அருமை அண்ணன் ஆற்றல் மிக செயல் வீரர் மதிப்புக்கும் மரியாதைக்குரிய అన్నన్ அவர்களை பேசுமாறு அன்புடன் அழைக்கிறோம். ముపా స్టాలిన్ గారి 4 ఏళ్ల పాలనలో ఏమేమంతా స్కీములు తీసుకొచ్చిండారని చెప్పి మీకంతా ఎత్తి చెప్పేదానికోసందా తిరుమల ప్రచారాన్ని ఏర్పాటు చేసినారు. ఈ యొక్క ప్రచారానికి అధ్యక్షత వహించినటువంటి మన ఓసూరు యూనియన్ కార్యదర్శి అయినటువంటి అన్న గజేంద్రన్న గారికి దీంట్లో కలుసుకొని మన ముఖ్యమంత్రి గారు ఏమేమంతా స్కీములు తీసుకొచ్చిండారని మీ ముందు ఎత్తి చెప్పేదానికోసం విచ్చేసినటువంటి ధర్మపురి జేఎస్ అదిమాను గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన యూనియన్ అధ్యక్షులు నాగరాజ్ గారికి, ఉపాధ్యక్షులు రమేష్ గారికి, ఉపాధ్యక్షులు బాబు గారికి, మరియు ఇంకా విచ్చేసినటువంటి ప్రముఖులకి, మునుపటి యూనియన్ చైర్మన్ అయినటువంటి సర్వేష్ గారికి, ఇంకా విచ్చేసినటువంటి
పార్టీ ప్రముఖులకి, నాతోటి అక్క చెల్లెండ్లకి, అన్నదమ్ములకి అందరికీ మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 4 ఏళ్లు మొన్న మే 7వ తారీఖుకి 4 ఏళ్లు అయింది. ఆ 4వ తారీఖుదా 2021 మే 7వ తేదీదా మన దళపతి మూకా స్టాలిన్ గారు గవర్నర్ మాళిగలో ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే పదవి ప్రమాణం చేసుకుంది. ఆయన పదవి ప్రమాణం చేసుకున్న తక్షణమే కరోనా, అప్పుడు మీకంతా బాగా తెలుసును, ఇంటి ఇంకా బయట కూడా వచ్చాకైతా ఉండలే. అట్లా టైంలో మేము ఎదురుకచ్చిలో ఉండేటప్పుడు కూడా ఒక కుటుంబానికి 5,000 ఇవ్వండి అని అడిగింది. ఎడపాడి పళనిస్వామి, ఏడీఎంకే ఎడపాడి పళనిస్వామి 5,000 ఇవ్వలేదు, 5 పైసలు ఇవ్వలేదు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు పొంగల్ పరిస్థితి 1,000 రూపాయలు ఇచ్చారు. కాకపోతే మన ముఖ్యమంత్రి చెప్పి నేను గ్యారంటీ నెక్స్ట్ నేను సీఎం గా వస్తాను, వచ్చిన తక్షణమే మిచ్చిముండే 4,000 ఇస్తాను అని చెప్పి వచ్చిన తక్షణమే 2,000 4,000 అందరికీ ఇచ్చారు. అన్ని రేషన్ కార్డుకు ఇచ్చినా లేదా? అదే రీతి మన అక్క చెల్లెండ్లంతా బస్సులో పోయేదానికి గవర్నమెంట్ బస్సులో ఫ్రీ అని చెప్పింది ఎలక్షన్ లో. వచ్చిన తక్షణమే ఫస్ట్ సైరాత దానిపైన వేసి ఈ పొద్దు తమిళనాడులో అందరూ మన అక్క చెల్లెండ్లందరూ టౌన్ బస్సులో ఈ పొద్దు ఫ్రీగా పోతా ఉంటారు. అదే రీతి ఎవరంతా మన ఇంట్లో యజమానం ఉందో ఆ అమ్మకి నెల వచ్చేపటికి 1,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. అది కూడా 1,65,00,000 జనము అప్లికేషన్ ఇచ్చింది. దాంట్లో 1,15,00,000 జనానికి ఇచ్చేస్తుంది. ఇంకా ఒక 30 లక్షల జనానికి ఇయ్యాల. దానికి కూడా ఇప్పుడు మన అనౌన్స్ చేసిందాం. దాంట్లో అందరికీ వస్తుందా 1,000 రూపాయలు? ఇప్పుడు ఎవరికైనా రాకుండా ఉంటే మన వచ్చే 3వ తారీఖు మన కలైనర్ది బర్త్డే. కలైనర్ ఎవరు తెలిసింతానే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండ్రి. ఆయన బర్త్డే 3వ తారీఖు జూన్ 3 బర్త్డే అయిన తక్షణమే 4వ తారీఖు తమిళనాడు పూరా అన్ని దగ్గరలను క్యాంప్ వేసి ఎవరికంతా 1,000 రూపాయలు రాలేదో వాళ్ళకంతా 1,000 రూపాయలు తిరిగి ఇస్తాం. అదే కాకుండా మన ఇంట్లో బిడ్డలు 1వ క్లాస్ ఇంకా 5వ క్లాస్ గంట స్కూల్కి పోతాయి. ఇప్పుడు మంచి టిఫిన్ ఇస్తారు. ప్రపంచంలోనే యావ కంట్రీలోనూ లేదు, ఇండియాలో యావ స్టేట్లోనూ లేదు. పొద్దున్నే టిఫిన్ ఇచ్చేసి ఏడనే ఉందా? ఇప్పుడు మంచి నోళ్ళు పోయి కడుపు నిండా భోజనం చేస్తారు. మేము కూడా అప్పుడప్పుడు స్కూల్లో పోయి చిన్నోళ్ళంతా అడుగుతాము, టిఫిన్ ఇచ్చిరా స్కూల్లో అని. ఇచ్చిరి అంటారు. ఏమి ఇచ్చిరి అంటారు? ఉప్మా ఇచ్చిరి అంటారు. మీరు తినేంత ఇచ్చిరా లేదా కొద్దిగా ఇచ్చిరా అంటాం, లేదా కడుపు నిండా ఇచ్చిరి అంటారు. ఎవరు మీకు టిఫిన్ ఇచ్చేది అని అడిగితే స్టాలిన్ తాత అంటారు. అట్లా ఇప్పుడు 17.5 లక్షల చిన్నోళ్ళకి ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ ఇస్తారు అంటే అది మంచి స్కీమ్. మేము చెప్తే లేదు ఎలక్షన్ లో అట్లా టిఫిన్ ఇస్తామని, అయితే ఇచ్చిండాం. మన గజాన్ని చెప్పినట్లు చెప్పిందిను చేసిండాము, చెప్పుకునిందిను చేసిండాము. 505 వాగ్దానాలు ఇచ్చింది. మేము గెలిస్తే ఇవంతా చేస్తామని. 505 వాగ్దానాల్లో 95% వాగ్దానాలు నెరవేర్చిన ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే తమిళనాడులో అది మన ముఖ్యమంత్రితో ఉంటారు. వేరే ఎవరు ఉండే ఛాన్స్ లేదు. ఇట్లా చెప్తే నన్ను ఇడితే ఇదంతా చెప్తాను. అన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండాం. అట్లాంటి మహానుభావుడు ఇంకా కొన్ని రోజులు ఉండాలా. దాన్ని ఇంకా మన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా కావాల్సినన్ని పనులు చేసిందాం. సుమారు 1,500 కోట్ల రూపాయలు పనులు చేసిందాం. అది కార్పొరేషన్లో కావచ్చు, యూనియన్లో కావచ్చు, బాగలూరు ఏరియాలోనే కావచ్చు, బేరిక ఏరియాలో కావచ్చు. ఆ ఏరియాలో వేసుకుంటేనో ఏమేమంతా చేయలేదో అదంతా మేము చేసిందాం. ఓసూరులో బస్ స్టాండ్ కొత్తగా పోయిన సరే మేమే కడుతుంది. ఇప్పుడునో తిరిగా 50 కోట్ల బస్ స్టాండ్ మేమే కడతా ఉన్నాం. 100 కోట్ల హాస్పిటల్ కడతా ఉన్నాము. అన్ని రోడ్లు 4 రోడ్లు చేస్తూ ఉంటాము. ఇట్లా చెప్తే ఇదంతా చెప్పమంటే నేను చెప్తాను. అన్ని ఓసూరు ప్రాంత అభివృద్ధికి అన్ని పనులు తీసుకొచ్చినాం, చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 1000 కోట్లు అనౌన్స్ చేసిండారు. ఓసూరుకి అవుటర్ రింగ్ రోడ్డు 370 కోట్లు అనౌన్స్ చేసిండారు. 400 కోట్ల ఐటీ పార్క్ అనౌన్స్ చేసిండారు. ఇంకా రోడ్లంతా 4 రోడ్లు చేసేకి అనౌన్స్మెంట్ చేసిండారు. లైబ్రరీ తీసుకొచ్చినాము, కాంప్లెక్స్ తీసుకొచ్చినాము.
ఇక్కడ బ్రిడ్జ్ తీసుకొచ్చినాము, బాగ్లూరుకి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము, ఇప్పుడు జీమంగళం ఇంకా చేస్తూ ఉండరు. ఇట్లా అన్నీను చెప్తే ఇప్పుడు అంతా చెప్పవచ్చు. అన్ని స్కీములు తీసుకొచ్చారు. బస్ స్టాండ్ మేము తీసుకొచ్చినాము, రిజిస్టర్ ఆఫీస్ వసూర్లా నిలుచుకోనే జాగా ఉండలే. నేను మినిస్టర్ దగ్గర మాట్లాడి ఇంకొక రిజిస్టర్ ఆఫీస్ బాగ్లూరులో కావాలా అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కూడా మన గవర్నమెంట్ లో తీసుకొచ్చినాం, మన దళపతిగా ఇచ్చిందాం. ఇట్లా జనాలకి ఏమేమి సమస్యలు ఉందో ఆ సమస్యలంతా తీర్చేటువంటి ఒక ప్రభుత్వం యావదంటే అది మన దళపతి ముఖ స్టాలిన్ గారి ప్రభుత్వం అనేది ఈ సందర్భంలో మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు కూడా ఒక నెల వచ్చే నెల లేదా దానికి నెక్స్ట్ నెల మన సీఎం గారు మన డిస్టిక్ వస్తారు. వచ్చేటప్పుడు 1 లక్ష జనానికి పట్టా ఇస్తా ఉన్నాం. ఎప్పుడంతా డిఎంకే ప్రభుత్వం అధికారానికి వస్తుందో అప్పుడుదా పట్టానే ఇస్తాం. ఇప్పటికంటే 83,000 84,000 జనాలకి పట్టాలంతా రెడీ చేసిందాము, ఇంకా రెడీ చేస్తూ ఉండము. ఎవరైనా గ్రామరత్నంలో కానీ ఇచ్చేట్లాంటి జాగాలో ఇండ్లు కట్టుకుని 5 ఏళ్ళు అయింటే వాళ్ళకి అందరికీ పట్టా ఇవ్వాలని చెప్పి మన సీఎం చెప్పిండారు. లెక్కలంతా ఎత్తుతా ఉండరు. దయచేసి ఎవరునూ నేను పట్టా తీసిస్తానని ఏమన్నా మీకు ఇది చెప్తే దానికన్నా నమ్మొద్దంట. అధికారులను చూడండా, విఓని చూడండా, ఆర్ఐని చూడండా, తహసీల్దార్ని చూడండా, రికార్డ్ అంతా ఇస్తారంటే 5 ఏళ్ల పైన మీరు ఇల్లు కట్టుకుంటే గ్రామరత్నంలో మీకు అందరికీ పట్టా 100% ఇస్తాము. అయితే దీంట్లో ఇచ్చలే మేచల్ పరంబోగును నీళ్ళు కాలువ ఇలా కాలువ పోయేత వారి పరంబోగులో ఇచ్చలే. ఎలాంటి అది సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఉంది, దాన్ని ఎవరు ఇచ్చే కయ్యలే. ఇండియా పూరా ఒకే చట్టము, దాని నుంచి ఇచ్చే కయ్యలే. మిచ్చిముండేది అన్ని దగ్గరలోనూ ఖండితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా అట్లా ఇండ్లు కట్టుకొని ఉంటే మన దగ్గర ఎత్తుకొని తీస్తే కూడా మేము తీసి ఇచ్చేదానికి రెడీగా ఉండమని చెప్పి ఇట్లా మంచి పనులు చేసేటువంటి మన దళపతి ముఖ స్టాలిన్ గారికి మీరు ఎప్పుడూ ఆయనకి సపోర్ట్ గా ఉండాలా, చిరస్మరణంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో అడుకుంటూ అవకాశం కల్పించిన మన యూనియన్ కార్యదర్శి గజేంద్రన్ గారికి మరియు బాగలూరు ప్రాంతపు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలిపి 4 మాటలు ముగిస్తూ ఉన్నాను. தலைவர், தமிழகின் மக்களின் தலைவர், தமிழ்நாட்டை காக்கும் தலைவர், திராவிட நாயகன், கிருஷ்ணகிரி மேற்கு மாவட்டம் ஒசூர் ஒன்றிய திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பாக நடைபெறுகிற நாடு போற்றும் 4 ஆண்டு தொடரட்டும் இது பல்லாண்டு இந்த பிரச்சார கூட்டத்திற்கு ஏற்பாடு செய்திருக்கிற ஒன்றிய கழகத்தின் செயலாளர் அண்ணன் கஜேந்திரமூர்த்தி அவர்களே, அவருக்கு உறுதுணையாய் உற்ற துணையாக இருந்து செயல்படுத்தி வருகிற முன்னாள் பஞ்சாயத்து தலைவரும் ஒன்றிய துணை செயலாளரும் அண்ணன் ரமேஷ் அவர்களே, அதே போல ஒன்றிய கழகத்தினுடைய நிர்வாகிகள் நாகராஜ், வீரபத்ரப்பா, சுனிதா முரளிகுமார், சம்பத்குமார், ஏசி முனிராஜ், ராமமூர்த்தி, ரமேஷ், அனிதா முனிராஜ், கலை உரிய செயலிலே நம்முடைய மேற்கு மாவட்ட செயலாளரும் ஒசூர் சட்டமன்ற உறுப்பினர் நம்முடைய அண்ணன் பிரகாஷ் அவர்கள் எடுத்துரைத்தார். அண்ணன் கஜேந்திர மூர்த்தி அவர்களும் ரமேஷ் அவர்களும் எனக்கு முன்னால் பேசியவர்கள் எடுத்துரைத்தார்கள். தாலாட்டுக்கு மெட்டு தேவையில்லை, தாய்ப்பாலுக்கு சிபாரிசு தேவையில்லை என்று சொல்லுவார்கள். நம்முடைய தலைவர்களுடைய இந்த 4 ஆண்டு சாதனைகளை நான் சொல்லித்தான் நீங்கள் அறிந்து கொள்ள வேண்டும் என்பதில்லை. ஏனென்றால் ஒவ்வொருவருடைய வீட்டிலும் கலைஞருடைய சாதனை தொடர்ந்து கொண்டிருக்கிறது. நம்முடைய பேருந்திலே அனைவரும் இலவசமாக பேருந்து பயணம் செய்யக்கூடிய தாய்மார்கள் இருப்பார்கள். அப்படி இல்லை என்றால் புதுமை பெண் திட்டத்தின் வாயிலாக மாதம் 1000 ரூபாய் பெறக்கூடிய தலைவர்கள் நம்முடைய மாணவிகள் இருப்பார்கள். அப்படியும் இல்லை என்றால் தமிழ் மகன் திட்டத்தின் வாயிலாக 1000 ரூபாய் மாதம் பெறக்கூடிய மாணவர்கள் இருப்பார்கள். இப்படி ஒவ்வொரு திட்டமும் பார்த்து பார்த்து நம்முடைய அன்பு தளபதியார் செய்து கொண்டிருக்கிறார் என்பதை நீங்கள் மறந்துவிடக் கூடாது. கடந்த 10 ஆண்டு காலமாக தமிழ்நாட்டை அதிமுக ஆட்சி செய்தது. ஏதேனும் ஒரு திட்டம், சரியான திட்டம் சொல்ல முடியுமா? ஆனால் இங்கு நாம் நின்று கொண்டிருக்கிறோமே, இன்னும் சில மாதங்களில் இந்த பேருந்து நிலையம் மிக சிறப்பான ஒரு பேருந்து நிலையமாக மாற இருக்கிறது. அது யார் செய்தது என்றால் நம்முடைய அன்பு தலைவர் தளபதி செய்த சாதனை. அது மட்டுமல்ல, இங்கு கூட இருக்கக்கூடிய பள்ளிக்கு 50 லட்சம் ரூபாய், அப்புறம் ஒரு 3 கோடி ரூபாய் நம்முடைய சட்டமன்ற உறுப்பினர் அண்ணன் பிரகாஷ் அவர்கள் பெற்று தந்திருக்கிறார். இப்படி நிறைய சாதனைகளை நாம் சொல்லிக் கொண்டே போகலாம். ஒரு சட்டமன்ற தொகுதியிலே இத்தனை சாதனை என்றால் தமிழ்நாட்டில் இருக்கக்கூடிய 234 தொகுதியிலே நம்முடைய தலைவர் தளபதி எத்தனை சாதனை
விளையாடுகிறீர்களா? போது ஒரு பஸ்ஸிலே ஒரு முதலமைச்சர் ஏறி சரியாக இருக்கிறதா என்று பார்க்கிறார்களா? இந்தியாவிலே இருக்கிறார்கள். இந்த பகுதிக்கு என்ன செய்திருக்கிறார்கள்? நம்ம அண்ணன் பிரகாஷ் சொன்னாரு, பழைய பேருந்து நாங்க தான் கட்டணம், உப்பு பேருந்து நிலையத்தில் நாங்க தான் கட்டிட்டு இருக்கோம். ನಮಸ್ಕಾರ ನಾ ಆಡೋಳ್ಕಂತ ಏನೋ ಗಜನ ಆಡೋಳ್ಕೇನ ಎಷ್ಟೋ ಪೈಸೆ ತಿಪ್ಪಿ ಮಣ್ಣು ಯಾಲಿಂದ ಬಂದಿರೋದು ನಾವಲ್ಲ.